పోలవరం కంప్లీట్గా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు. ఏదైనా పునరావాసం దగ్గర నుంచి ఆ ప్యాకేజీకి సంబంధించి ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి, ఇవ్వాలి. కానీ గత 5 ఏళ్లలో జగన్ చేయింది పునరావాస బాధితులకు ఇప్పించలేని ప్యాకేజ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సాధ్యమైంది. అది కంప్లీట్గా క్రెడిట్ కోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు అనాలో. కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా పోలవరం విషయంలో వేగంగా నిధులు విడుదల చేస్తుంది అనాలో. ఏదైనా ఇప్పుడు క్రెడిట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యింది, ఆయన వల్ల కానిది, ఆయన సాధించలేనిది చంద్రబాబు నాయుడు గారు సాధించారు అనేది ఒక రకంగా పోలవరం పునరావాసితుల కళ నెరవేరిందని చెప్పాలి. ఎప్పుడో 7 ఏళ్ల కిందట నిర్వాసితులకు అప్పట్లో పునరావాస ప్యాకేజీ కింద కాస్తంత నిధులైతే అప్పుడు విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు 996.47 కోట్ల రూపాయలను పోలవరం నిర్వాసితులు కూటమి ప్రభుత్వం అందజేసింది. మొత్తం పునరావాసం నిమిత్తం 586.71 కోట్లు, భూసేకరణకు సంబంధించిన